ఏమిరా చంపేసిన అన్నే ఎట్లా చంపినావురా వాడిని ఎటకులతో నరికి పారేసినావా సీమమ్మలతో ముక్కలు చేసినావా ఏమిరా యాడుండాదిరా నీ శవము తెచ్చి నా ముందర పడేయండిరా ఆ నీ శవం గొంతు కొరికైనా నా కసి తీర్చుకుంటా. అప్పుడు అనుకున్నారా మీరు చిన్న ఉన్నప్పుడు నేను హీరో అవ్వాలి, నేను లేదంటే విలన్ అవుతాను? కందుకూరు అనే ఒక చిన్న టౌన్లో నా లైఫ్ స్టార్ట్ అయింది. టౌన్లో మొత్తం చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చాను. అంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఊరు ఇక్కడ సక్సెస్ అవ్వకుండా వెళ్ళకూడదు అనేదానికి అది నాంది అన్నమాట. వచ్చి చూస్తే ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు అసలు అన్నపూర్ణ గేటు దాటి లోపలికి వెళ్ళాల. దాని నుంచి సాయంత్రానికి నాకు మొత్తం క్లియర్గా సినిమా అర్థమైంది. అక్కడ ప్రొడక్షన్ హౌస్లు ఉంటుంది, ఛాంబర్కి డైరెక్టర్స్ వాళ్ళు వస్తుంటారు. అక్కడ ఇంత హడావుడి ఉండదు. అక్కడ వెళ్ళి ట్రై చేస్తే మీకు ఏదన్నా ఉపయోగం ఉండొచ్చు అని. అసలు ఏం చెప్పారు ఆయన మీకు? నేను ఊరి నుంచి వచ్చాను సార్ సినిమాల్లో చేయాలని అని అన్నా. బండబూతులు తిట్టాడు. అసలు ఇప్పుడు ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పలేని మాటలయ్యి. 27 సంవత్సరాల ఈ సినీ జర్నీ అసలు ఎలా నడుస్తుంది, ఎలా ఉన్నారు? ఒకసారి తలుచుకుంటే అప్పుడే అయిపోయిందా 27 సంవత్సరాలు అన్న ఫీలింగ్ ఉంది. 250 సినిమాల జర్నీ. 251 సినిమా స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు.